నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన. నాగారంలో లబ్ధిదారుల కోసం నిర్మిస్తున్న హౌసింగ్ టవర్స్ స్థలాల పరిశీలన. యూరియా యాప్ తొలగించి రైతులకు నేరుగా యూరియా ఇవ్వాలని రైతన్న ఆందోళన. నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకోతో నిరసన. ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండించిన పలు విద్యార్థి సంఘాల సభ్యులు, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు. శ్రావణ శనివారం సందర్భంగా భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల తాకిడి. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో శనివారం మంత్రి పలు ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. నాగారంలోని నిర్మితి కేంద్రంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారుల కోసం నిర్మించనున్న హౌసింగ్ టవర్స్ స్థలాన్ని పరిశీలించారు. 2 ఎకరాల విస్తీర్ణంలో 6 అంతస్తులతో కూడిన టవర్స్ నిర్మించనున్న నేపథ్యంలో తగిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. అనంతరం 43వ డివిజన్లోని పాముల బస్తీలో ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో మంత్రి పొంగులేటి భేటీ అయ్యారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి సకాలంలో బిల్లులు వచ్చాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ సొంత ఇంటి కలను సాకారం చేసిందని లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తమ కృతజ్ఞతలు తెలియజేయాలని మంత్రిని కోరారు. లబ్ధిదారులను కలిసి వారి సంతోషంలో పాలు పంచుకోవడం తనకు కూడా ఎంత ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి హర్షం వెలుబుచ్చారు. లబ్ధిదారులకు గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన వస్త్రాలు బహుకరించారు. చివరి దశ నిర్మాణంలో ఉన్న ఇళ్లను సైతం సందర్శించి త్వరగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అక్కడి నుండి ఐడీఓసీని ఆనుకొని నిర్మించిన 2 పడక గదుల ఇళ్లను మంత్రి పొంగులేటి పరిశీలించారు. తక్షణమే పెండింగ్ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. నిధుల కొరత ఎంత మాత్రం లేదని, పనులు పూర్తి చేసిన 24 గంటల వ్యవధిలో బిల్లులు మంజూరు చేస్తామని అన్నారు. గుత్తేదారుతో యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేయించి డబుల్ బెడ్రూమ్ భవన సముదాయాన్ని స్వాధీనపరచుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్, త్రాగునీరు, శానిటేషన్ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. మేము ఇల్లే కట్టుకుంటాము అనే ఆలోచన గత ప్రభుత్వంలో మిస్ అయ్యాం. ఇక వస్తుందో రాదో అనుకునే టైంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలపమని వారు నాకు చెప్పినందుకు చాలా ఆనందమని. ఒక మంచి పని చేస్తే, ఒక పేదవాడికి ఒక సహాయం చేస్తే, అందుట్లో నివసించడానికి ఇల్లు ఇస్తే ఆ ఆనందం ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా వారితో పాలు పంచుకున్నాం. గౌరవ అధికారులు ఈ రోజు ఇక్కడ ఈ జిల్లా రివ్యూ మీటింగ్ ఉంది. ఆనాడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ అని ఇళ్లనే పేరుతో ఏవైతే కార్యక్రమాలు చేసి అసంపూర్తిగా మిగిలిపోయాయో, అనేక పర్యాయాలు స్థానిక శాసనసభ్యులు, మిగతా మిత్రులు కూడా వాటిని అలొకేషన్ చేయాలి పేదవాళ్ళకి అన్నారు. సుమారు 400 ఇళ్లు ఈ రోజు ఇస్తూ మిగిలిన ఒక 350-400 హౌజెస్ కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే వితిన్ 10 days లోపు అర్హులందరికీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ వర్క్లు, మౌలిక వసతులకు కానీ ఇళ్లకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కానీ కంప్లీట్ చేసే విధంగా ఇప్పటికే హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ వాటి మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అర్బన్ కు సంబంధించిన దాంట్లో కూడా మార్నింగ్ 1-2 ప్రదేశాలు చూసాం. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు కూడా సైజబుల్ గా ఉన్నారు. ఇళ్ల స్థలం కొనుక్కోవాలి, ఒక 70 గజాలు 80 గజాలు అంటే కూడా సుమారుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు విలువ స్థలం కొనుక్కోవటానికి. అంతా పేదవాడు పెట్టుకోలేని పరిస్థితి. దాన్ని గమనించి ఏదైతే హైదరాబాద్ లో ఇందిరమ్మ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా నిరుపేదల కోసం వారు నివసించే ప్రాంతంలోనే ప్రభుత్వ స్థలాలు ఇప్పుడే హౌసింగ్ బోర్డుకు సంబంధించింది ఒక 2 ఎకరాలు గౌరవ కలెక్టర్ గారు, అధికారులు చూపించడం జరిగింది. దాని మీద కూడా రాబోయే కొద్ది రోజుల్లో పైలట్ కింద దాంట్లో కూడా ఇందిరమ్మ టవర్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మోడల్గా నిజామాబాద్ లో కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అర్బన్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రతినిత్యం భక్తులు జెండా బాలాజీని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 9 రోజుల పాటు జెండా బాలాజీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయని, ఆదివారం పెద్ద ఎత్తున జెండా జాతర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జెండా బాలాజీ ఆశీస్సులతో పట్టణ ప్రజలతో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. శ్రీ జెండా బాలాజీ ఆర్మూర్ జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు శ్రావణ శుద్ధ దశమి. ఈ రోజుకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై 7 రోజులు అయిపోయింది. ఈ రోజు 8వ రోజు. రేపు శ్రావణ శుద్ధ ఏకాదశి ఆదివారము స్వామి వారి యొక్క జెండా జాతర జరుగుతుంది. ఈ రోజు కూడా అత్యంత వైభవంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులు నిత్య కళ్యాణం అచ్చతోరణం ఈ యొక్క నానుడి ఈ యొక్క మాట కేవలం వెంకటేశ్వర స్వామి వారికే వర్తిస్తుంది. కాబట్టి అలాగే భక్తులందరూ కూడా అంతే భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం లాగానే వెంకటేశ్వర స్వామి వారికి ముఖ్యమైనటువంటి శనివారము, అదే విధంగా దశమి నాడు మరి మొక్కుబడులు చెల్లించుకోవడానికి, అదే విధంగా మొక్కుకోవడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం నుండే ఆ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహం కోసము, దర్శనం కోసము బయలుదేరారు. ఉదయం నుండి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఈ యొక్క జాతర ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రేపు కూడా ఇలాగే ఆ యొక్క ఆదివారం కావున మరి ఇంకా ఎక్కువ సంఖ్యలో మరి భక్తులు వచ్చే అవకాశం ఉంది. అదే కాబట్టి రేపు కూడా అత్యంత వైభవంగా స్వామివారి జాతర జరుపుకొని రేపు సాయంకాలం వరకు ఆర్మూర్ నుండి జెండా అదే విధంగా స్వామివారు బయలుదేరి అంకాపూర్కు చేరుకోవడం జరుగుతుంది. యూరియా యాప్ను తొలగించి రైతులకు నేరుగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆరుపంతల రైతులు ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతు నాయకులు కలిగొట గంగాధర్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, గడ్డం బాలకిషన్ రెడ్డిలు మాట్లాడుతూ పట్టణ రైతులకు యూరియా యాప్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గత 10 రోజులుగా అధికారుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. యూరియా లేకపోవడంతో పంట నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని, వెంటనే అధికారులు ప్రభుత్వం స్పందించి యూరియా యాప్కు సంబంధం లేకుండా సొసైటీ ద్వారా రైతులకు ఎకరానికి 5 సంచుల యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరుపంతల రైతు సంఘం ప్రతినిధులు, అర్బన్ రైతులు తదితరులు ఉన్నారు. మా ఆవేదన గత 10 రోజుల నుంచి మేము అధికారుల చుట్టూ మేము శాంతియుతంగా వారికి చెప్తా ఉన్నాము. అది ప్రాబ్లం సాల్వ్ అయితే లేదు. ఈ రోజు ఈ పరిస్థితి రైతులందరూ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. దానికి కారణం ఏంటంటే అధికారులని మేము చెప్పక తప్పదు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మేము చెప్తున్నప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఈ రోజు రోడ్డు మీదకి రైతులు వచ్చే పరిస్థితి లేదు. రైతుల ఆవేదన చాలా ఘోరంగా ఉంది. మొన్ననే వరి కూడా కాంట క్వింటాల్కు 10 కిలోలు కట్ అయిపోయి రైతులు చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడు పంటలు వేసుకున్న తర్వాత యూరియా లేక చాలా ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ 20 రోజులు అవుతుంది, యూరియా అందడం లేదు. ఇప్పుడు చేతికొచ్చిన పంట వరి కానీ మొక్కజొన్న కానీ మొత్తం ఎండిపోయే పరిస్థితి వస్తుంది. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా రైతులందు దయతలిచి తక్షణమే యూరియా సప్లై చేయాలని కోరుతున్నాం. ఒకవేళ యాప్ ద్వారా ప్రాబ్లం ఉంటే సొసైటీ ద్వారా రైతుకు ఎకరానికి యూరియా 3 బస్తాలు, డిఏపి 2 బస్తాలు ఇస్తే ఇప్పటికీ ప్రస్తుతం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి రైతులందరికీ సకాలంలో యూరియా కాంప్లెక్స్ ఎరువులు అందించాలి. ఇప్పటికే చాలా పంటలు నష్టపోతున్నాం. యూరియా లేక మక్కలు, పసుపులు, అన్ని సోయలు ఇప్పుడు పంట చేతుగా ఇదే ఉంది. యూరియా కంపల్సరీ, కాంప్లెక్స్ ఎరువులు కూడా వెంటనే అందించాలి. యాప్కు సంబంధం లేకుండా ఆర్మూర్ రైతులకు తక్షణమే యూరియా కాంప్లెక్స్ ఎరువుల్ని అందించాలని దయచేసి అధికారులు కూడా వెంటనే కళ్ళు తెరిచి అన్ని దగ్గర కూడా యాప్ అవుతా ఉండగా ఆర్మూర్ పట్టణంలోనే ఈ యొక్క యాప్ సర్వర్ డౌన్లోడ్ ఉందని చెప్తా ఉన్నారు. కనుక వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులన్నింటినీ కూడా సప్లై చేయవలసిందిగా, అడిగిన వెంటనే యూరియా ఇవ్వాల్సిందిగా, డిఏపి కాంప్లెక్స్ ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని క్షత్రియ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యను శక్తి పరిధిలోకి తీసుకువచ్చే జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీవ్ర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర నాయకులు ప్రిన్స్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యపై విద్యార్థుల్లో ఉన్న అనుమానాలను తొలగించాల్సింది పోయి మాటల హామీలతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం నిన్న తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులను ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశం కొనసాగుతుందని,
ప్రస్తుత ఫీజు విధానంలో ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించింది. అయితే విద్యార్థుల ప్రధాన ప్రశ్నలకు ప్రభుత్వం ఇంకా స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సి ఉందని అన్నారు. రేపు కూడా ఇదే విధానం కొనసాగుతుందని చెప్పే మాటల హామీ కాదు. ఈరోజే విద్యార్థుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి అని ప్రిన్స్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒకవైపు ప్రవేశ పరీక్ష ద్వారా 2వ సంవత్సరంలో ప్రవేశం కొనసాగుతుందని, ఫీజులు మారవని చెబుతూనే మరోవైపు పాలిటెక్నిక్ విద్యను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి పరిధి నుండి యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం ఆధారిత వ్యవస్థల్లోకి తీసుకెళ్లే పునర్వ్యవస్థీకరణ చేపట్టడం అనేక ప్రశ్నలకు తావిస్తుందని అన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిందో జీవో నంబర్ 97ని దాన్ని ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘంగా పాలిటెక్నిక్ విద్యార్థులుగా మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే జీవో నంబర్ 97 తీసుకొచ్చిన ప్రభుత్వం దాంట్లో మేము శక్తి స్కీమ్ వ్యతిరేకం కాదయ్యా, మేము కేవలం ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ఏదైతే దాంట్లో ఈరోజు తీసుకొని వచ్చి శక్తి దాంట్లో పెట్టి వాళ్ళని లేబర్గా మారుస్తూ అంటున్నారో దానికి వ్యతిరేకంగానే మాత్రమే ఈరోజు విన్నాం. కాబట్టి ఏదైతే ఎస్బిటెట్ ఉందో దాన్ని ఏదైతే స్వయం ప్రతిపత్తిగా ఆటోనమస్గా ఉందో దాన్ని యథావిధిగా అంతే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులందరం కూడా కలిసి ఏదైతే జంతర్ మంతర్లా జరిగిందో ఆ రోజు సేమ్ అదే విధంగా సెక్రటరియట్ ముట్టడిని కూడా మేము ఈరోజు చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఐక్యమవుతారని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రావణ శనివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి పప్పు పలహారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ శ్రావణమాస శనివారాలలో భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తమ మొక్కులు చెల్లించుకుంటారని, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. అన్ని మాసాల్లో శ్రావణ మాసం చాలా పవిత్రమైనదిగా భావించి మరి అందరు భక్తులందరూ కూడా వివిధ రకాలైనటువంటి అందరూ వారి మొక్కులు చక్కగా వివిధ దేవతలకు తీర్చుకుంటారు. అందులో భాగంగా మా యొక్క ఆర్మూర్ గ్రామంలో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామికి శ్రావణ మాసంలో చాలా విశేషంగా భక్తులందరూ వచ్చి ఆ స్వామికి ఇష్టమైనటువంటి పప్పు, బెల్లము, పుష్పాలు, కొబ్బరికాయలు, ఫలాలు అన్ని కూడా సమర్పణ చేస్తుంటారు. శ్రావణ మాసంలో సుమారుగా ఈ సంవత్సరము 4 శనివారాలు వస్తాయి. ఈ యొక్క 4 శనివారాలు కూడా ఉదయమే స్వామివారికి సుప్రభాత సేవతో మొదలుకొని పంచామృత అభిషేకం నిర్వహించుకొని సుమారు 7 గంటలకే భక్తులు ప్రారంభమైతే సుమారు రాత్రి 7 గంటల వరకు కూడా భక్తుల యొక్క రద్దీ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మరి ఆర్మూర్ గోల్బంగ్లాలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ దేవాలయంలో సుమారు 30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క లక్ష్మీ నరసింహ దేవాలయంలో నవనాథ గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా ఆ స్వామివారికి మరి ఇత్యాదన్ని లక్ష్మీ నరసింహ స్వామి వారికి పప్పు, బెల్లము, కొబ్బరికాయ, టెంకాయ అన్ని కూడా స్వామివారికి సమర్పణ చేసి వారి మొక్కులు తీసుకుంటారు. మరి యొక్క నవనాథ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని, అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహము ఎల్లవేళ కలగాలని మేము తప్పకుండా మరి భగవంతుడి యొక్క ఆశీర్వాదాలను అందరికీ అందజేస్తున్నాము. యూరియా యాప్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ అర్బన్ రైతులు చేపట్టిన ఆందోళనకు ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావత్రి రాజశేఖర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం యూరియా యాప్ తొలగించి రైతులకు సరిపడా యూరియాను నేరుగా పంపిణీ చేయాలని, యాప్ వల్ల రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూరియా లేక పంట నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియాని యాప్ ద్వారా కాకుండా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు, రైతులు తదితరులు ఉన్నారు. తెలంగాణకే గర్వకారమైనటువంటి ఆర్మూర్ ప్రాంతంలో మన రైతు బిడ్డలందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. అర్బన్ రైతులందరికీ కూడా ఈ యూరియా యాప్ అనేది ఇబ్బందికరంగా మారింది. అర్బన్ రైతులు కూడా రైతులు గారా మన రైతు బిడ్డలకు దాదాపు 5 నుంచి 7,000 ఎకరాలటువంటి ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వీరందరికీ కూడా సర్వే నంబర్ల ఆధారంగా వాళ్ళ రికార్డులోకి రాకపోవడం, ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీళ్ళందరికీ అన్యాయం జరగాలనా? ఇప్పుడు పంట పాలు పోసుకుంటున్నది, నీరు పోసుకుంటున్నది. ఇప్పుడు ఆ యూరియా అనేది లేకపోతే పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మక్క గాని, సోయ గాని, అలాగే వరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మనకు అన్నం పెట్టేటువంటి అన్నదాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరియా సప్లై కాకపోతే చాలా దయనీయమైన స్థితిలో ఉంది. ఉన్నటి వరకు కూడా వస్తదేమో అని అనుకున్నారు. కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి తాత్సారం గానీ, గవర్నమెంట్ యాప్ సంబంధించినటువంటి కేర్ సిటీ అనే ఒక మనుషులు లేరు అనే ఒక దాంతో మా అర్బన్ రైతులందరికీ కూడా అన్యాయం జరిగింది. వాస్తవంగా వాళ్ళు ఎటు దిక్కుతోచక పరిస్థితిలో ఇప్పుడు రోడెక్కిన పరిస్థితి జరుగుతుంది. వారు ఎంతో కష్ట నష్టాల కోర్చి చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు ఇస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఆ పంటను
ఎక్కించుకోవడానికి ఒక ఎకరానికి మన్నదమ్ములు అందరు చెప్పినట్టుగా ఒక 3 యూరియా సంచులు ఇవ్వగలిగితే ఎకరానికి 100% ఈ కాలం మేము గట్టెక్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాలు నాయకులు దీనిపైన ఖచ్చితంగా స్పందించాలా. మనకి ఇంత బువ్వ పెట్టి అన్నదాతను మాత్రం ఇంత నిర్లక్ష్యం చేస్తే మాత్రం 100% కరెక్ట్ కాదు. ఆర్మీలో ఉద్యోగం సాధించి అస్సాం రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన వల్లెపు నవీన్ను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాజన్న, కార్యదర్శి బాజన్నలు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన యువకుడు ఆర్మీలో ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయడం ఎంతో గర్వకారణమని అన్నారు. మరింత మంది యువకులు దేశ సేవలో ముందుండాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిపై జరిగిన హత్యను ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ పాల్గొని రూపారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ రూపారెడ్డి హత్యలో నిందితులను కఠినంగా శిక్షించాలని, పాఠశాల ప్రిన్సిపల్పై ఇటువంటి ఘటన జరగడం దౌర్భాగ్యకరమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణలో సైతం ముందుండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నేరస్తులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు, ఇయర్ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. అంటే మినిమం 15-16 ఏజ్ ఉంటుంది. అలాంటి పిల్లలు డ్రగ్స్ తీసుకొని ఒక మృగాల్లాగా మేడం ఒక 27 టైమ్స్ పొడిచి చంపారంటే వాళ్ళ మైండ్స్ ఏ రేంజ్ లో వాష్ అవుట్ అవుతున్నాయి ఆ గంజాయి వల్ల అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళని శిక్షించడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను ముఖ్యంగా నిలదీయాలి. మనం ఎవరైనా సరే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రశ్నించాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తారు. చదివే కాకుండా ఈరోజు ఒక ఎథిక్స్ నేర్పించే మేడంనే వాళ్ళు అంత క్రూరంగా చంపేశారంటే వాళ్ళు బయట ఇంకెన్ని ఘోరాలు చేసుంటారో ఒకసారి ఆలోచించాలి. అప్పటికే వాళ్ళ మనసు చల్లలేదు, అప్పటికే వాళ్ళు నిండలేదు, వాళ్ళ మనసు నిండలేదు. మేడం చనిపోయింది లేదని చెప్పేసి మళ్ళీ తర్వాత 20 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మేడం చనిపోయింది లేదని చెప్పేసి మరోసారి కత్తితో దాడి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ మేడం సంబంధించిన ఐఫోన్ తీసుకుపోయి బయట ఉన్నటువంటి గార్డెన్లో పడిచి 2 లక్షల రూపాయలు తీసుకొని బయట కాపలు ఉన్నటువంటి ఒక విద్యార్థికి 40,000 రూపాయలు ఇచ్చి ఆ 1,60,000 జల్సాలు చేస్తూ, గోవాలు తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ ఈరోజు డ్రగ్స్ ని వాడుతూ ఈరోజు విద్యార్థులు దాని నుంచి ఏం నేర్చుకోవాలని చెప్పేసి ఒకసారి సంవత్సరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇద్దరు మూర్ఖమైనటువంటి విద్యార్థులు తమ యొక్క ఒళ్ళు మరిచి, ఆలోచన మరిచి, బుద్ధి మరిచి, గౌరవాన్ని మరిచి పాశవికంగా 27 సార్లు, ఒక క్రిమినల్ కూడా 2, 3, 4 సార్లు 5 సార్ల కంటే చేయరు కానీ 27 సార్లు వాడి యొక్క మైండ్ అంత పాశవికంగా ఎందుకు తయారైతుంది? దానికి కారణం ఈ యొక్క గంజాయి అనేది మాత్రం తప్పకుండా మీరు అందరూ ఆలోచించాలా. ఆడపిల్లలు బయటకు వెళ్తేనే ఇద్దరు కూడా టెన్షన్, ఇంటికి ఎట్లా వస్తుందో ఏం కథను అని. వీళ్ళు సోయి మర్చిపోయి మొత్తం అదే మత్తులో ఉండి ఎదుటి వ్యక్తి మీద ఏ రకంగా దాడి చేస్తున్నాం అనేది ఎటువంటి విచక్షణ లేకుండా కూడా వారు పాల్పడుతున్న తీరు మనం చాలా చూస్తున్నాం. గంజాయి పేరుతో ఎంజాయ్ చేస్తూ తమ యొక్క విలువలు, మానవత్వం అన్ని మర్చిపోయి కూడా ఎదుటి వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు. అంటే బ్రెయిన్ కి వీళ్ళు ఇచ్చే సంకేతాలు అన్ని బంద్ అయిపోయి ఒక రాక్షసుడుగా తయారైతున్నాడు. దానికి కారణం మన సమాజమే. ప్రతి రోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో మన యొక్క పోలీస్ బ్రదర్స్ అందరు కూడా చాలా చోట్ల కనబడుతూ మనని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పెడుతున్నారు. గంజాయి తీసుకున్న తర్వాత 6 నెలల లోపల వరకు కూడా అలా వెంట్రుకలు గాని వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ లో ఆ యొక్క గంజాయి యొక్క అవశేషాలు ఉంటాయని నేను విన్నాను. మా యొక్క ఆడబిడ్డల ముఖాలు చూడండి, అందరు కూడా బిక్కు బిక్కుమనుకుంటూ రేపేం జరుగుతుందో, భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో, ఎవడి రౌడీ ముఖాలు ఏ రకంగా వస్తాయని చెప్పి వాళ్ళు ఎంతో ఆలోచిస్తూ బాధతో భయపడుతున్నప్పుడు వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత మన సమాజంతో పాటు పోలీసు బ్రదర్స్ కూడా, అలాగే నాయకులు కూడా ఎవరైనా గంజాయి తాగి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడు మావోడే వదిలేయింది అనే సమస్యని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని నేను అనుకుంటున్నాను. శ్రావణ మాసం శనివారం సందర్భంగా భీమ్గల్ శ్రీ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఉదయం 6 గంటల నుంచే కిలోమీటర్ల క్యూ లైన్లో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించిన ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. భీమ్గల్ పట్టణంలో గల శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని వేద పండితులు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి అలంకరించి భక్తులకు దర్శింపజేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారుమ్రోగింది. శనివారం శ్రావణ మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైకి స్వామివారి దర్శనానికి నిజామాబాద్, జగిత్యాల్, ధర్మపురి,
కామారెడ్డి, వేములవాడ, కరీంనగర్ నుండి భక్తులు దర్శనానికి వచ్చారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారని, స్వామివారు కోరిన కోరికలు తీర్చేవారని, స్వామివారు స్వయంభుగా వెలిశారని అన్నారు. ఇక్కడి అన్ని ఆలయాలలాగా కాకుండా స్వామివారు అమ్మవారితో కలిసి శాంత స్వరూపంగా ఉండటం విశేషమని తెలిపారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్ అన్నసత్రం వరకు పెరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవకుల ద్వారా క్యూలైన్లో ఉన్న భక్తులకు త్రాగునీటి సౌకర్యం, అన్నసత్రం ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్ మరియు సిబ్బందిపై జరిగే దాడులను అరికట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని వేల్పూర్ ఎంఆర్ఓ ఎస్ఏలకు ట్రస్మా ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలలో మేనేజ్మెంట్, సిబ్బందిపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఈ మధ్యనే నల్గొండ జిల్లాలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి రూపారెడ్డిని 2 విద్యార్థులు దారుణంగా హత్య చేయడం చాలా దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, భావి భారత నిర్మాతలైన ఉపాధ్యాయులపై ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం దురదృష్టకరమని, క్షమించరాని నేరం కూడా అని వారన్నారు. కాబట్టి ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్ మరియు సిబ్బందికి రక్షణ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేరే విధంగా వేల్పూర్ తహసీల్దార్కు మరియు ఎస్ఐలకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ ట్రస్మా ఆధ్వర్యం గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి అంబేద్కర్ వద్ద ప్రిన్సిపల్ రూపారెడ్డికి 1 నిమిషం పాటు మౌనం పాటించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ట్రస్మా నిజామాబాద్ జిల్లా కన్వీనర్ రాజు, డివిజన్ సెక్రటరీ ప్రభాకర్, నేషనల్ ఉమెన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండ్ కరెస్పాండెంట్ రాము, నరేష్, శ్రీనివాస్, శ్రవంతి, ఉపాధ్యాయులు శ్యామరాజ్, నవ్య, శిరీష్, గాయత్రి, సౌజన్య, చేతన్, వికాస్, జయశ్రీ, లాస్యప్రియ, స్వరూప, ప్రీతి, రజిత, అనంతరావు, సరోజ పాల్గొన్నారు. ట్రస్మా తరపున మొన్న రూపారెడ్డి గారి పైన జరిగినటువంటి అమానుష ఘటన, ఆమె యొక్క మర్డర్ గురించి సంతాపం ప్రకటిస్తూ వేల్పూర్ ట్రస్మా తరపున ర్యాలీ నిర్వహించి గౌరవ తహసీల్దారికి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వేల్పూర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ పైన, ప్రైవేట్ ఉపాధ్యాయుల పైన దాడి జరగడం అది ఆనవాయితీగా మారింది. ఒకవేళ ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురైతే రేపటి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఉపాధ్యాయుల రక్షణకై ప్రభుత్వం ప్రత్యేక చట్టాలని తీసుకొచ్చి ఉపాధ్యాయుల్ని, సిబ్బందిని, ప్రైవేట్ పాఠశాలల్ని రక్షించాలని కోరుతున్నాం సార్. అలాగే రూపారెడ్డి గారి మరణానికి నివాళి అర్పిస్తూ ఆమె యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ట్రస్మా తరపున మేమందరం కూడా సంతాపం ప్రకటిస్తున్నాం. జై ట్రస్మా, జై తెలంగాణ. కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ అయిన రూపారెడ్డి గారిని హత్య చేయడం వల్ల అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో దీనికి కారణమైనటువంటి వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తూ, తీవ్రంగా శిక్షిస్తూ, ఇట్లాంటి సంఘటనలు మరొకసారి జరగకూడదని ఆశిస్తూ మన పిల్లల భవిష్యత్తుని మనమే కాపాడుకుందాం. అలాగే టీచర్స్ని కాపాడినట్టయితేనే మన యొక్క భవిష్యత్తు బాగుంటుందని నేను మరొకసారి ఆశిస్తూ రూపారెడ్డి మీద జరిగిన దాడి నిరసిస్తూ, ఆ దాడి హేమమైన చర్య, అలాంటి చర్యలు ఇక ముందు జరగద్దనే ఉద్దేశంతోనే మేము గవర్నమెంట్కు ఒక నివేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రస్మా ఆధ్వర్యంలో మేము వేల్పూర్ మండల కేంద్రంలో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ప్రైవేట్ పాఠశాలపైన కానీ, ప్రైవేట్ యాజమాన్యం పైన కానీ, ప్రైవేట్ ఉపాధ్యాయుల పైన కానీ, అలాగే ఇంకా సిబ్బంది ఉంటారు మాకు, వాళ్ళకు కూడా తగు చర్యలు తీసుకునేటట్లు చట్టం తీసుకురావాలని చెప్పి కోరుతూ 22A నిషేధిత భూముల జాబితాలో దొర్లిన తప్పిదాలకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మెమోరాండం ఇవ్వడానికి వెళ్లిన జిల్లా అధ్యక్షుడు దినేష్ పాటిల్ కులచారి నేతృత్వంలోని బృందాన్ని అరెస్టు చేయడాన్ని జక్రన్పల్లి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించారు. ప్రజల తరపున పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్టు చేయటం కాదు, 22A జాబితాలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ R&B శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, లోలం జగదీశ్వర్, చింతం పెద్ద భూమన్న, బీసీ మోర్చా అధ్యక్షులు రుద్రాక్ష రేవంత్ తదితరులు ఉన్నారు. అవకతవకలకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మన జిల్లా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు మరియు వారి తోటి
తోటి సహచరులు బీజేపీ ముఖ్య నాయకులు అందరూ కలిసి వారికి మెమరాండం ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి మెమరాండం ఇవ్వడానికి బయలుదేరితే కలెక్టర్ ఆఫీస్ చేరుకోగానే అందరినీ ఎక్కడికక్కడ దినేష్ కులాచారితో సహా ప్రతి వారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి వివిధ మండల స్టేషన్లోకి తీసుకువెళ్లడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక ప్రజలకు మేలు కూర్చే విషయాల కోసం పోరాడుతున్న దినేష్ కులాచారిని గారిని అడ్డుకోవడం తీవ్రంగా ఖండించవలసిన విషయం. వాస్తవంగా 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 22A జాబితాలో ఉన్న భూములు ఏవి కూడా అమ్మకానికి గాని కొనుగోలుకు గాని అవి చెల్లవు. అటువంటి జాబితాలో కామన్ మ్యాన్ సంబంధించిన భూములను సర్వే నంబర్లను చేర్చి వారికి తీవ్రమైన మానసిక క్షోభను కలిగించడం జరిగింది ఈ రాష్ట్రంలో. వీళ్లకు పాలనా పరిపాలనలో పెంచుతామన్నారు, ఇంకా రకరకాల హామీలు ఇచ్చారు. చెప్తూ పోతే హామీలతో మోసం చేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మరి ఢిల్లీలో విద్యార్థులకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీ, చిల్లర పిల్లల చేష్టలు చేసే రాహుల్ గాంధీ మరి వీటి మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. కాబట్టి తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. జగరాన్పల్లి మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మేం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ యొక్క అవినీతి అక్రమాలను నిట్ట నిలువ ఎక్కడికక్కడ బయట పెడతాం, మరి ప్రజలకు వివరిస్తాం. ప్రతి బీజేపీ కార్యకర్త గ్రామాన మీ యొక్క ఈ అన్యాయాలను, అవినీతి అక్రమ అరెస్టులను అందరికీ తెలియజెప్తామని తెలియజేస్తూ బాల్కొండ మండల కేంద్రంతో పాటు కిసాన్ నగర్లో కరెంటు వైర్లపై ఎక్కువగా పెరిగిన చెట్ల కొమ్మలను విద్యుత్ శాఖ అధికారులు తొలగించారు. చెట్ల కొమ్మలు కరెంటు వైర్లకు తగలటంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు యంత్రాల సహాయంతో వాటిని తొలగించారు. సంస్కృతి, సాంప్రదాయం, భక్తి వంటి వివిధ కార్యక్రమాలు చేపట్టడంలో ముందు వరుసలో ఉండే బాల్కొండ పట్టణంలోని దాస్ హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో మరొక అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్కొండ పట్టణంలో తారక మంత్రం మార్మోగింది. శ్రావణ మాసం అఖండ జ్యోతిని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ సంకీర్తన కార్యక్రమం కన్నుల విందుగా నిర్వహించారు. ఏకంగా 24 గంటలు చేపట్టిన ఈ మహత్తర సంకీర్తన కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఒకరోజు పాటు జరిగిన ఈ తారక మంత్ర ఉచ్చారణలో బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర, మదర్ తెరీసా, నవీన్ విద్యానికేతన్, భాష్యం, ఆక్స్ఫర్డ్ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు ఠాగూర్ బలరాం సింగ్, బీబీసీ సాయిలు, తోట చిన్నయ్య, ఠాకూర్ రాము, కమ్మరి రాజేశ్వర్, భూషణ్ కిట్టు, అంబటి కిషన్, కట్కం రవి, శ్రీనివాస్, సర్పంచ్ గాండ్ల రాజేష్, మాజీ సర్పంచ్ తౌటు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల అభ్యాసన స్థాయిలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందం బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించింది. నోడల్ అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన ఈ తనిఖీలో ఉపాధ్యాయుల బోధనా విధానం, సిలబస్ పూర్తి చేసిన తీరు, విద్యార్థుల అభ్యాసన స్థాయిలు తదితర అంశాలను బృందం పరిశీలించింది. అలాగే పాఠశాలలోని మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యత, పాఠశాల పారిశుద్ధ్యం, కిచెన్ గార్డెన్, ఖాన్ అకాడమీ ద్వారా డిజిటల్ బోధన, టీఎల్ఎంల వినియోగం, క్రీడల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించడంతో పాటు సంబంధిత పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. ఈ తనిఖీ బృందంలో అశోక్, చిన్నయ్య, గంగమోహన్, గంగాధర్, ఆర్ గంగాధర్, రమేష్, విశ్వనాథ్, వ్యాయామ ఉపాధ్యాయులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ పట్టణంలోని శ్రీ దాస హనుమాన్ మందిరంలో ప్రారంభమైన 24 గంటల అఖండ శ్రీరామ జయరామ జయ జయరామ నామస్మరణ పారాయణం కార్యక్రమం జోరుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో నవీన్, శ్రీ వెంకటేశ్వర, శాంభవి మరియు మదర్ తెరీసా హైస్కూల్ విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీరామ నామస్మరణలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిమయంగా మార్చారు. చిన్నారుల్లో భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించే ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని నిర్వాహకులు తెలిపారు. Yeah.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన. నాగారంలో లబ్ధిదారుల కోసం నిర్మిస్తున్న హౌసింగ్ టవర్ స్థలాల పరిశీలన. యూరియా యాప్ తొలగించి రైతులకు నేరుగా యూరియా ఇవ్వాలని రైతన్న ఆందోళన. నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకోతో నిరసన. ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండించిన పలు విద్యార్థి సంఘాల సభ్యులు, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు. శ్రావణ శనివారం సందర్భంగా భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల తాకిడి. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.